హనుమంతుడు ఏ గుర్తింపు కోసం సముద్రం దూకాడండి? సామాన్యమైన సాహసం. ఎవడన్నా దూగ్గళ్ళ? ఈయన ఏమైనా సీతాదేవి మేనత్త కూతురా? రాముడు ఏమైనా ఈయన మేనత్త కొడుక? ఏమి సంబంధం? వీళ్ళు వానరుడు, వాడు నరుడు. జాతి సంబంధం లేదే. పోనీ ఇంత సాహసం చేసి సుందరకాండ అంతా రోజున్నర తిరిగి 32 గంటలు తిరిగి సీతాదేవిని అన్వేషించి వచ్చి ఇస్తే రామచంద్రుడు ఇచ్చినటువంటి చెబితే వచ్చిన కానుక ఏమిటండి? కౌగులించుకున్నాడు, అంతకుమించి ఏం లేదు. ఇంత అయ్యి రామ పట్టాభిషేకం జరిగే కూడా హనుమంతుడు కనీసం హోమ్ మినిస్టర్ ఇవ్వలేదు, రెవెన్యూ మినిస్టర్ ఇవ్వలేదు, ఏమీ ఇవ్వలేదు. ఒక్క మంత్రి పదవి కూడా లేదు. ఏమీ సంబంధం లేదు, ఏమీ ఆశించలేదు, ఏమీ ఇవ్వలేదు. అది కూడా సీతాదేవి చెబితే ఒక్క హారం ఇచ్చారు. ఆ హారం కూడా ఇందులో రామనామం ఉందా అని వెతికట్ట అమాయక చక్రవర్తి. ఇంత ముగ్ధమోహన మధుర భాషమూర్తి ఇంకెవరైనా ఉంటారా? ఇంత త్యాగమూర్తి ఇంకెవరైనా ఉంటారా? సుందరకాండ అందుకోసం చదవాలి. ఉద్యోగం కోసం చదివా, పెళ్లి కోసం చదివా, పిచ్చి మాటలు ప్రచారం చేయకండి అమ్మా. ఉద్యోగాల కోసం, పెళ్లి కోసం కాదు. అది సుందరకాండ జ్ఞానం కోసం. సుందరకాండ జ్ఞానం.